సినిమా అన్నది సినిమాకి పట్టుకొచ్చిన నేనే తెచ్చిన ఇంకోటి వస్తాడు నా చిన్ని బుజ్జమ్మా A few moments later. ఇప్పుడు ఈ సినిమాలోనే సోనం తెలియని ఒక సర్ప్రైజ్ చూపించమంటారా? చూపిస్తావా? చూపించేదా? ఇగో మా సర్ప్రైజ్ ఇదే. ఒక 10 నిమిషాలు అన్న వాట్సాప్ అరే అది మస్తు రష్ ఉండా ఏం పిచ్చిదా వాయిస్ వస్తుంది అర్జెంట్ వస్తుంది అర్థం చేసుకో రారా గజ్జుకు కదా అరే అరే జెంట్స్ టాయిలెట్ లో ఇంటికాడ ఒక మాట చెప్పిన నిజమే మాట ఓడుకోండి ఏమో వస్తా మళ్ళీ వస్తాను హలో దేవుడా 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 మనిషి అన్నాక అన్ని సార్లు టాయిలెట్ వస్తుంది అరవనికేనా నీకు ఇచ్చిండు ఇచ్చిండు నా జిందగీ పిచాక్ నా జిందగీ పిచాక్ ఒకటే ఇంగ్లీష్ ముక్ వస్తుంది సో అంతే ఏంటంటే మన సోనం అయితే సినిమాకైతే పట్టుకొచ్చినాం అనమాట ఎందుకంటే మొన్న ఏడ్చింది కాబట్టి ఈ రోజు ఏడుపుకి తీసుకొని వచ్చి చూడని తెచ్చినావు కానీ వద్దాను ఆలీలు వద్దు వేస్ట్ వద్దంటేమరా అగో ఎప్పటికైనా నా దగ్గరికి వస్తానంట అందుకే మొన్న నేను తీసుకోవాలి ఆమె తీసుకోవాలి సారీ సోనం మోసం చేయాలని లేదు కానీ నువ్వు మోసం అవుతున్నాయి ఇప్పుడైతే మనం సోనంతో అయితే సినిమాకి వచ్చినాం మేము టికెట్లు బుక్ చెబుతున్నాయిదా పైసలు లేదా మీకు ఇంత రెస్పెక్ట్ సినిమాలో సినిమాకి పోవచ్చు అని చెప్పింది సినిమా తీసుకొచ్చింది చాలా విశాల్ సినిమా అన్నది సినిమాకి పట్టుకొచ్చిన నేనే తెచ్చిన ఇంకోటి వస్తాడు నా చిన్ని బుజ్జమ్మా నేనే తెచ్చిన లేదు ఏం లేదు సినిమా చూడు అమర్ అయింది అమరాన్ ఓకే హ్యాపీయా రైట్ A few moments later. తింటా పాప్కార్న్ తింటావా తీసుకురమ్మంటావా ఎంత టైం పడుతుంది తీసుకురావడానికి తెస్తా 2 minutes 2 minutes దాని కూడా ఇప్పుడు ఈ సినిమాలోనే సోనం తెలియని ఒక సర్ప్రైజ్ చూపించమంటారా? చూపిస్తావా? చూపించేదా? ఇస్తావా సర్ప్రైజ్? మరి సోనం సర్ప్రైజ్ ఎక్కడ కూర్చుంది నీకు తెలీదా? మర్చిపోయినా దగ్గర కూర్చొని కనిపిస్తుంది రా బయట పోతే. ఇగో మా సర్ప్రైజ్ ఇదే.
కావాల్సింది నా సోలో పెర్ఫార్మెన్స్ ఎందుకు అన్న తెస్తే ఇద్దరే తేవాలన్న. ఆమె తెచ్చి ఈమె తెకపోతే ఈమె తెచ్చి ఆమె అక్కడ ఈమె ఇక్కడ మధ్యలో మధ్యలో అటు కూడా పోతే కాదు. రే 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 ఏంట్రా ఇది? ఇదేంది నాకేమర్థమైతలే. నువ్వు కూడా ఎట్లా చేసావు కదా? చల్ నేను ఎందుకు ఇట్లా చేసిన చూడాలి చేయలేదా? ఎట్లా సర్ప్రైజ్ ఎట్లా సర్ప్రైజ్ అడుగు. ఈ బ్యాటర్ స్వనం తెలిస్తే ఏమవుద్ది? అరే మరి ఇది ఎందుకు తీసుకొచ్చావు ఈమెని అసలు? అంటే జాలి పడి పట్టుకొచ్చినావా నన్ను నువ్వు? ప్రేమతోనే బాగా మరి పాపం అని అంటున్నావు, జాలి పడి తెచ్చినావా నన్ను? నువ్వు ఎప్పుడు నేను చిన్న పిల్లలకే చేస్తా సో అట్లా అని చెప్పి పులిహోరా మిక్సింగ్ రాజా వీడే పులిహోరా మిక్సింగ్ రాజా. ఏమని చెప్పొచ్చిండి నా? పాప్కార్న్ తీసుకొస్తాను చెప్పి. ఆమెకి ఇస్తాం మరి నాకేది? బయట చూస్తే వాడి జేబులో 100 రూపాయలు ఉన్నాయి, బయట పాప్కార్న్ 500 బయట ఆన్లైన్ లేదు. ఇంకా వాడే పోర్లకి గన్ని పైసలు పెట్టి తినిపిస్తున్నాం. అక్కలకేమని ఇప్పించినావా? బయట మా గోల ఒకటి, నీ గోల ఒకటి. నాకు కూడా కావాలి దైతిరా. ఉన్నాయి 100 రూపీస్ చేంజ్ లో 50 ఆమెకి 50 పెడతాడు. ఆన్లైన్ నుండి కొట్టచ్చు. సరే ఈడ కూర్చుంటావా ఆడ కూర్చుంటావా మరి పోయి? నేనెందుకు పొంగాలి? పట్టకొచ్చినావుగా భరించు అంటున్నా. అటు చూడకు, అటెందుకు చూస్తున్నావు? భయపడుతున్నావు ఆమెను చూసి? ఆమెను చూసి నువ్వెందుకు భయపడు? బబ్బు నేను సీరియస్ గా చెప్తున్నా, కొడతా. వాడు పాప్కార్న్ ఇప్పిస్తుండే ఆమెకు. నాకేదిరా పాప్కార్న్? ఇంటర్ సినిమా స్టార్ట్ అవుతుంది, సినిమా స్టార్ట్ అవుతుంది. పాప్కార్న్ ఏది బబ్బు వేడు? బాబు పాప్కార్న్ తీసుకురావడానికి పోయిండు. వస్తాడు అర్ధ గంటనా? వస్తాడు ఏం అవసరం లేదు, రమ్మని చెప్పుకో. వస్తాడు అడగొచ్చు అలాగొచ్చు సినిమా చూడు. పాప్కార్న్ ఏది? పాప్కార్న్ అయిపోయింది. ఎంతసేపు? ఈ పేమెంట్ ఇచ్చినా తెలియదు నీకు, నువ్వు నించుంటే తెలుస్తాను నీకు. సినిమా చూడు. 10 నిమిషాలు అన్న వాట్సాప్ వస్తుంది. ఇప్పుడే పోయినా నీకు అప్పుడు ఏం చేసినట్టు? అరే అది మస్తు రష్ ఉండా, ఏం పిచ్చిదా? వయసు వస్తుంది, అర్జెంట్ వస్తుంది, అర్థం చేసుకో. ఇట్లా పోతా, అది తీసుకొని పోతావా? తాకుంటూ పోతా. వాష్రూమ్ అది తోడరానా ఇలా పెట్టివా? వాష్రూమ్ లో తీసుకోతావా? అయ్యా అది రారా గజ్జుకుక్క అద్దా. ఇక్కడ తిరుగుతున్నావు. ఎందుకు వచ్చినా? కూర్చో, ఇట్లా కూర్చున్నావు కాడ. ఆమెకేం తేలే ఎందుకు మళ్ళా వద్దు, డౌట్ వస్తుంది. నువ్వు వచ్చినా తెలియదు. అరే నేను ఇయ్యలేదన్నా. మరి ఎందుకు పట్టుకొచ్చినా నన్ను? ఆమెకు పాప్కార్న్ ఇప్పించిండు, అర్థమైందా? పోయి ఆమెకే ఇచ్చుకో. ఇక్కడ టార్చర్ అన్న, పాపం ఫీల్ అవుతుంది అని చెప్పేసి. అవు మరి ఆనే కూర్చుంటే ఎందుకని చెప్పి ఇడికి వచ్చిండాడు. ఆమె మాత్రం మంచిగా పోయి అతుక్కొని కూర్చో. ఏం చేస్తాం అర్థం చేసుకోవాలి. మీరు మాత్రం ఇద్దరిద్దరు ఇంత అర్థం చేసుకునేమో నేను. అంతేరా నాయన ఆడలేదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్. కాదు ఇందాక ఏదో ఉన్నా కదా ఇప్పుడు ఏంటది? ఇంతసేపు పోయిండు కదా, పోయి ఒకసారి చూసేసి వస్తా. ఏమొద్దు వస్తాడు ఆగు. చూసేసి వస్తా. ఆగు వస్తాడు ఆగు. అరే ఇంతసేపు వస్తాడు పోతానే నేను వాష్రూమ్ అట్లా చెప్పిపోయి అమ్మాయి కాడ కూర్చోడానికా? కాదు, నేను వాష్రూమ్ పోతున్నాను చెప్పొచ్చిన టైం అవుతుంది, వచ్చి 10 నిమిషాలు అయింది. ఆమెకి ఎందుకు భయపడుతుంది? భయపడే అరే అయినా కానీ నువ్వు అంతసేపు ఆడేందుకు కూర్చుంటున్నావురా? నాకు ఇది మారవా ఉత్తర కుమారా నువ్వుగా? నేను వాష్రూమ్ పోతున్నా అని చెప్పి వచ్చినాయమని. నేను వాష్రూమ్ పోతున్నా అని చెప్పి వచ్చిన.
10 నిమిషాలు అవుతుంది నేను వచ్చి అయితే సౌండ్ వస్తుంది. ఎందుకు వస్తే ఓకే. తెలవాలి ఇప్పుడు చెప్పనా పోయి? నేనే చెప్తాను. నేను వచ్చినా కదా అన్నీ అమ్ముని వాడు బట్టకు వచ్చి అని చెప్తా. అలా అలా తీసుకొని మనం ఫీల్ అయ్యేదని తెస్తే ఊకే పోతా పోతా అంటే ఏం చేస్తాడు? పోయి చదువుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఆమెని కూర్చున్నావు ఇంతసేపు కూర్చోలే మేడం. అరే అట్టుకొని కూర్చుంటున్నా అదే ఓలానే కదా సౌండ్ వస్తుంది. చూస్తారే అమ్మ మళ్ళా ప్లీజ్ కూర్చుంటా అంటలేను నేను. అన్ని మీద ఉంటుంది మళ్ళా. అనుభవించు రాజా అనుభవించు రాజా. సరే ఓ ఇంకా 5 నిమిషాలు కూర్చొని ఆఫర్ కాదే ఉంటావు సినిమా వెళ్ళకుంటావు. పోతే లేట్ అయితే కొడతా బాబు నేను సీరియస్ భయపడుతున్నావు ఇట్లా ఇట్లా ట్రిప్ లో పెట్టుకున్నా నిన్న ఆమె ట్రిప్ లో పెట్టుకున్నా ఇట్లా అమ్మన్నప్పుడు కూతున్నావు లేమన్నప్పుడు వేస్తున్నావు. అరే ఏంట్రా ఇది? ఇంటర్నెట్ వరకు అర్థం పక్కనే ఇప్పుడు నాకు ఎంత తెలిపిస్తుంది నీకు ఏడా పోతావు పోతానే. నీకు తెలుసు నేను బాత్రూమ్ ఎదిసిపోతాను ఏమన్నా బాత్రూమ్ లో కూర్చో. అటు ఇటు తిరుగుకుంటూనే కూర్చో. 20 minutes అయిందండి. 20 నిమిషాలు సినిమా పోయిందిగా. పోనీ తర్వాత వస్తాను మళ్ళా. ఏమైంది దీనికి ముందు ఏమైందన్నా? దీనికి ముందు ఏమైంది? సినిమా 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 కడుపులో చూసుకోనం ఏం చేయాలి? నొక్కాలా కడుపుని? సార్ మళ్ళా వయసు వస్తా పోసుకో అరే మళ్ళీ ఆడికి ఇడికని తిరుగుతున్నావు బాధపడుతున్నావు అప్పటి నుంచి. ఓరు అమ్మో ఆమె కూడా బాధపడుతుంది ఏం చెప్పాలా. మనిషిని కాదు కదా, నేను బాధపడే ఎక్కువ పడదు. ఆమె పడితే మాత్రం నేను ఇంత బాధపడతాను కదా. సో అందుకే ఆయన ఒక్కటి పోతున్నాడు, నాకు టైం ఇస్తాను. అన్న నేను ఇద్దరు చూసుకుంటా అన్నదా సినిమా చూడదా ఇంకా 10 నిమిషాలు ఉండిపోతాం మళ్ళా. ఒకసారి పోయి చూసి వస్తారన్నా. ఎందుకు ఆగు ఆల్రెడీ 15 నిమిషాలు అరే వీళ్ళు లేపి సినిమా చూపించకుండా అరే అరే జెంట్స్ టాయిలెట్ లో బయటకు పోయింది బయటకు పోయి ఆమె ఎటు పోయిందంటే ఆమె నీ కళ్ళ ముందు నుంచి వచ్చినావని చెప్తా. ఇక్కడ ఏది అయిపోయింది అయినది అయిపోయింది అప్పుడే. ఇవన్నీ అటు ఇటు 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 ఇద్దరిద్దరు తాకోలేనా నువ్వు నీ క్యాట్ టీమ్ కొన్ని రోజులు అవుట్ రీచ్ టైంకి వచ్చిన
నువ్వు అడిగిపోయినావు నేను కళ్ళ ముందు నుంచి వచ్చిన పిచ్చిదా పిచ్చిదా నా తెలివిలేదా నేను ఆ కుక్కలకైనా వచ్చినా దాంట్లోకైనా వచ్చినా నేను 5 minutes later. హలో అర్జెంట్ కాల్ ఫోన్ వచ్చిందంటే ఆగేళ్ళు అన్న సినిమా ఎందుకు చూడడం పోదాం ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. అలా అంటదేమన్నా గంటలు గంటలు కూర్చోనా కాడ వచ్చి 10 నిమిషాలు ఆమె లాస్ట్ టైం వచ్చింది కదా ఏంది మీ బాబు గారు అట్టి కూర్చోండు నేను వదిలేసి ఫోన్ వస్తుందంటే వచ్చేస్తుందంటే అన్న వస్తుందంటే ఇప్పుడు ఆయన అరే వచ్చే మళ్ళా చలికి వచ్చి ఎందుకు ఇక ఇంట్లోనే కూర్చొని చూస్తుండే కదా ఏదో ఒక సినిమా ఆడు ఏదో వచ్చినేమో డౌట్ కొడుతుంది నాకు కూడా అదే కొడుతుంది అప్పటి నుంచి ఆడు బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు ఎందుకు అంతసేపు చెప్తా ఎంతసేపు పోతున్నా బాత్రూమ్కి తెలుసు కదా మనం గంటలు పోతాం కానీ ఇప్పుడు ఎందుకు పచ్చాలు లేచినాడు అది ఆ డౌట్ ఆమెకి రావాలి నీకు ఎందుకు వస్తుంది నాకు అదే కొడుతుంది అప్పటి నుంచి వచ్చిన స్టార్టింగ్ నుంచే కొడుతుంది అంత నాకు ఎందుకు డౌట్ కొడుతుంది తెలుసా నాకు ఇంటికాడ ఆడు ఒక మాట చెప్పిన నిజమేమో అని డౌట్ కొడుతుంది ఏమో వస్తా మళ్ళీ వస్తాను చెప్పు అరే చెప్పు మా మమ్మీ ఫోన్ చేసింది తెలుసు ఏం చేస్తున్నావు ఏమో అరే నేను ఏం చేసినా అన్ని డౌట్లు పడతాయి మరి మంచిగా కాడతాను గంగన్ వచ్చి చెప్పినా ఏం చెప్పాను గంగనా గంగనా ఏం చెప్పినావు నీకు ఏం చెప్పలే అంటుండగా సినిమాకి ఎందుకు తీసుకొచ్చిర్రా మజా అవుతుందా అంత మంచి సీన్ నడుస్తుంటే వస్తున్నా వస్తున్నా ఎందుకు ఏడుస్తున్నావు? అరే అప్పటి నుంచి ఏడుస్తుంది రా పిచ్చోడాను. అప్పటి నుంచి ఏడుస్తుంది. నేను ఓన్తి ఆర్మీలకు ఓన్ నేను అరే సీరియస్ బే ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇక్కడ వచ్చినావా నీకు ఒకటి చూపిస్తా రా కర్రా జల్దీరా ఏనాడు జల్దీ నాడు హలో దేవుడా 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 నువ్వు బయటికి అరే ఏమైంది ఏమైంది సోనమ్మ ఏమైంది చెప్పు. వచ్చినావు? ఏమైంది? అరే అరే ఏమైంది రా చెప్పు. ఏమైంది ఏమైంది ఒక నిమిషం ఆగు. అరే జరగంటే ఏమైంది ఏమైంది చెప్పు. అమ్మ తీసుకొని వచ్చిన నాకు చెప్పిండా ఆమె దగ్గర నా దగ్గర చూసి అరే ఆగి మాట్లాడుకో నువ్వు ఎందుకు పోతున్నావు చెప్పు. ఇంటి వెనక మాట్లాడు ఇంటి వెనక మాట్లాడు మాకు ఆగరా అన్ని చేసి దొంగ ఏం చేసిన పాప అప్పటి నుంచి అంటే ఇద్దరికి తోడున్నావారా కాదు ఫస్ట్ హాఫ్ ఏమో ఆమె సెకండ్ హాఫ్ ఏమేనా ఎందుకంటే మాట్లాడా అన్ని డబ్బులు గేమ్ ఆడుతూ ఎవరు ఏమైంది అసలు ఏమైంది ఎందుకు గురించి నన్ను తెచ్చిన ఆమె ఎందుకు తెచ్చింది మళ్ళా ఎవరు అరే ఇంటి వెనక చూసుకోం ఇప్పుడు వద్దు దాని ఇంటి వెనక కాదనా అరే అందరు చూస్తురా అందరు చూస్తురా
అరే మన ఫస్ట్ హాఫ్ ఏమే ఆమె, సెకండ్ హాఫ్ ఏమే ఎందుకు భయపడుతున్నావు? అందుకే మధ్యలో మధ్యలో పోతున్నాడు. ఎందుకు తెచ్చినావు? నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు? వాడిని అనుకో. ఇక్కడ మాట్లాడమాకు. భయపడుతున్నారు డబ్బు ఎక్కువైంది కొంచెం. ఏమైంది? ఎందుకు చెప్పు. ఇడిచోని అస్సలు అని కొట్టుండి, ఇద్దరు కలిసి కొట్టుండి. టాయిలెట్ వచ్చింది మా వానికి. మరి నీకెట్లా సిగ్గు లేదురా? ఎందుకు తీసుకొచ్చినారు? ఒక్కొక్కరు పోవాలరా? సపరేట్ పోవాలరా? చెప్తా. ఇదే దొంగ వేషాలు. వచ్చినప్పుడు ఎట్లా వచ్చినావు? మళ్ళా మా అందరూ చూస్తారని తెలిసి ఎందుకురా? ఆగరా ఆగరా ఆగరా. పని దారి కొడుకు జారి ఏడవరు. అబ్బా మస్తు ప్రేమ ఉందా? అవి తప్పిపోయారు చూడు. చూడు ఎట్లా పోతుంది దొంగలు. అరే కాదు, తెచ్చిండు ఎందుకు చెప్పిండు? నాకు ముందే తెలుసు అని. నేను ఎందుకు పోలా? ఇంకా సీట్ ఆమె కూర్చోట్టిండు, ఇంకటి ఇవే కూర్చోట్టినా. ఇంకా అప్పుడే చెప్తున్నా నేను ఆమెకి ఎందుకు అలా టికెట్ తీసుకున్నా అంటే ఆ సోనంకి కుళ్ళు లేస్తానా ఈమె చూసి చెప్పేసిన. అందుకు కాదు నేను అరే మనిషి అన్నాక అన్ని సార్లు టాయిలెట్ వస్తుంది అరవనికైనా. నేను అప్పుడే బయటికి పోయి ఫస్ట్ ఆఫ్ అంతే కూర్చుంటే నువ్వేం చేస్తావు? ఇట్లా చెప్పిండు, వీడు చెప్పిండు మీరు ముగ్గురు ఒక దగ్గర కూర్చోండి, మళ్ళీ వాళ్ళకి తెలుసు, సోనం తెలుసు, మళ్ళీ లొల్లి పంచాయతీ గుర్తు పెట్టుకో. అవసరం లేదు చూడడానికి తీసేసింది కాబట్టి వచ్చింది. వాల్యూ లేదు నువ్వు అంటే అట్లా కాదు సోనం. నేనేమంటున్నా ఇన్ని మాటలు అనిపిస్తున్నా అంటే అట్లా చేసాను. మరి చెప్పిండు నాకు చెప్తే ఏమైతుంది? చెప్తున్నా రానే ఇట్లా పట్టుకొని కూర్చుంటా. పంచాయతీలో అయితే ఆమె చెప్పనే వద్దని చెప్పింది. నేను పంచాయతీ చేసుకుంటే కూర్చుంటాను. ఏడుస్తా అంట, ఏడుస్తా అంట. నీకు ఇచ్చిండా? ఇచ్చిండు. ఇస్తాడు కోకి పైసలు ఎవరిచ్చారు? అంటే నా పైసలతో ఇప్పుడు లేదు, నా పైసలతో డైరెక్ట్ ఉన్నది అదే అనమాట. వాళ్ళు అట్లా ఆమెకి ఇప్పించేది నాకెందుకు ఇప్పించినావు? నీ టికెట్ పైసలు కూడా ఆమె ఇచ్చింది నీకు. నా టికెట్ పైసలు పైసలు నా జిందగీ పిచ్చాక్, నా జిందగీ పిచ్చాక్. కాదు ఏంటి వాళ్ళు చూసే చెప్పి కూడా వచ్చినావు నువ్వు. నేను తీసేసి ఆడే తీసేసి నిన్ను. ఆమె తీసేసి ఆడే తీసేసి నిన్ను. ఎందుకట్లా
అమాయకుల్లాగా నటిస్తున్నావు. ఇగో మళ్ళీ ఇట్లా పాట పాడుతుండు వీడికి వచ్చి నువ్వు చూపులు ఇక్కడ కాదు, అక్కడ చూడు, అక్కడ చూడు. ఆమె ఎట్లా వచ్చింది ఈడికి? ఎందుకు తప్పు చేసి ముంగట వెనకాల ఎందుకు కూర్చోబెట్టినవరా? తెచ్చిండు నాకు చెప్తే అయిపోతుంది. ఎవరు అసలు నీకెందుకు చెప్పాలి? చెప్పాలి ఏదో ఇది కూడా ఈ మాట అన్నాడు. ఏ వేస్ట్ అన్న కుళ్ళుకుంటా అని అన్నాడు. సీదా సైకో సైకో నాకు ఇంగ్లీష్ వస్తలేదు. సైకో అని కూడా అన్నాడు. నిజంగా చెప్తున్నా. మ్యాథ్స్ చదువుకోలే నాకు తెలియదు. నువ్వే పెద్ద సైకో. నేను అనలే అన్నా అవన్నీ. అరే అంతే కాదురా ఆ ముక్క ఈమెకు చెప్పి అంటే ఈమె వచ్చిందని చెప్పి మీకు చెప్తే ఫీల్ అవుతుంది కదా అని చెప్పాలి. వాడు ఒకటి అన్నాడు ఏంటంటే నీ పక్కన కూర్చోడం కంటే బాత్రూమ్ లో కూర్చోడం బెటర్ అన్నాడు. మరి దాంట్లో నువ్వు కూర్చున్నావు, నా పక్కన ఎందుకు కూర్చున్నావు మళ్ళా? నేను అందుకే నా పక్కన కొద్ది కూర్చోండు. నువ్వు బాత్రూమా? అదే బాత్రూమ్ కదా. అందులో కూర్చోలేక వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆయన ఏమన్నాడు? నా పక్కన కూర్చునే బదులు బాత్రూమ్ లో కూర్చున్నాడు. అట్లా కూర్చున్నప్పుడు ఏం లేదా? నిల్చోవా ఇప్పుడు? ఇట్లా తుక్కొని కూర్చున్నప్పుడు ఏం లేదు. చేతిలో చేతేసి కూర్చున్నా చూపి చాట్ చేస్తా తప్ప చాట్ చేసినా ఇట్లా ఇద్దరితో వేసుకొని సినిమాకి ట్విట్టరే లేదు నా ఫోన్ లో. గూగుల్ పేలో చాట్ చేస్తున్నా. గూగుల్ పే లో చాట్ చేస్తాను. అర్చనే మధ్యలో ఫోన్ వచ్చిందని పోయినా ఎవరు చేసిర్రు? మమ్మీ ఏమని చేసింది? అమ్మ పక్కన కూర్చోని చెప్పిందా మమ్మీ పోయి? అంటే మీరు అమ్మతో పోలుస్తున్నాను. ఎవరు తీసిర్రు మధ్యలో? నా పక్కన 10 నిమిషాలు ఎమ్మటే వస్తారు. అరే ఎవరితో పిచ్చి చేసి ఫోన్ చేయలేదు. అయినా నువ్వు ఆమె కూడా తెచ్చేది ఉండే, మధ్యలో కూర్చోబెట్టేది ఉండే. నెక్స్ట్ అదే మీద కూర్చుంటావేమో. పోనీ ఒక్కొక్క ఎంతమంది వంచరాడు? ఇద్దరు వంచినా అయిపోతుంది. అసలు నువ్వు అంతే బట్టలు వేసుకొని పో, వాడు అంతే తయారవుతాడు. నీకు తెలిసి ఏమి వచ్చిందని? నాకు తెలుసు. నాకు తెలియదు కదా. నీకు తెలియదు అంటే నీకు ఇచ్చిన రెస్పెక్ట్, నీకు ఇచ్చిన వాల్యూ. నువ్వు ఏడుస్తున్నావు కదా, నేను పట్టుకొచ్చి. నేను ఏడవాలి. అందుకే ఇప్పుడు నాకు నచ్చిన నాటకాలు వేసుకుని వచ్చి. అవును, అందుకే నాకు తెలుసు. హీరో హీరోయిన్ చాలా. వాడు హీరోనా? సరే వాడు హీరో, నువ్వు హీరోయినా? ఇప్పుడు అనుకుంటామైంది హీరోయిన్ అని, మళ్ళీ నువ్వు హీరోయిన్ అని అడుగుతుంది. నువ్వు కామెడీయన్ కదా మధ్యలో పుల్లకు. వచ్చేటప్పుడు అమ్మని ఎక్కించుకొచ్చినావు, ఇప్పుడు నన్ను ఎక్కించుకోరాదు. మళ్ళీ ఎట్లా నేను తీసుకొచ్చిండు ఆయన. సరే పోనీ ఆమె తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కాదు మేము చూసి నేనైతే మస్తు నవ్వుకుంటారా బాబు. ఉత్తే పక్కన వేసి 2 నిమిషాలు